స్తుతు ఆరాధన ఏ పాడనా పాడనా దైవ స్తుతు ఆరాధన ఏ పాడనా భూమిని రవిని కాకగా ప్రభుని కడకు చేరగా భూమిని రవిని కాకగా ప్రభుని కడకు చేరగా పాడనా దైవ స్తుతు ఆరాధన నే పాడనా పాడనా దైవ స్తుతు ఆరాధన నే పాడనా పాడెదన్ స్తుతి రాగము చేసేదన్ స్తుతి యాగము పాడెదన్ స్తుతి రాగము చేసేదన్ స్తుతి యాగము సర్వజనుల స్తోత్రనాదం దూతాలి నిత్య స్తోత్రం నిరతం ఏకగానం రోగాలి సర్వస్వరం హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన స్తోత్రార్పణ ప్రతిదినము నన్ను రక్షించెను ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పులేదు తరములు మారుచున్నను దినములు గడచుచున్నను నీ ప్రేమలు మార్పులేదు సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను అవధులేనిది దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది యేసయ్యా నాపై నీవు చూపిన కృప అమూల్యమైనది వర్ణించలేనిది యేసయ్యా నాపై నీవు చూపిన కృప అనంతమైనది వర్ణించలేనిది అవధులేనిది దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది అవధులేనిది దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నే ఊహించలేను యేసయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నే ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే
ఉండలేనయా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నే ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నే ఊహించలేను యేసయ్యా. ఈ అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే మరి ఈ దినం ప్రభు మరి యాకోబు గారు అన్నమాని గారి కుటుంబాన్ని ప్రేమించి వారి యొక్క ప్రథమ కుమారుడు మోజేసును అలాగే తన కుటుంబాన్ని ప్రేమించి ఇచ్చినటువంటి మొదటి బహుమానం కుమార్తెను బట్టి రోజు ఈ సంతోషకరంగా ఈ వేడుకను జరిగించుకుంటూ ఉన్నారు. దీని కొరకు మరి ప్రత్యేకంగా దైవజనులు హైదరాబాద్ నుంచి వాక్య సందేశం అందించడానికి దైవజనులు వచ్చారు. మొట్టమొదటిగా వారికి నేను స్వాగతం పలుకుచూ ఉన్నాను. వారు వేదిక మీదనే ఉన్నారు. అలాగే వారితో పాటు వచ్చిన దైవజనులు రాంబాబు గారికి కూడా నేను వేదిక మీద ఉన్నారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. కుడి వచ్చి మీ అందరికీ కూడా వందనాలు. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలేనిదే నేనేమౌదునో, నీ దయలేనిదే నేనేమౌదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. ఎవరు చూపించలేని ఇలలో నగు వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కదే నన్నే తాకగా నామదే చేరానుగా, నా గురై నీవైయుండగా నీదరే చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఇంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుతుంది మరువను యేసయ్యా. మేలులు జ్ఞాపకం చేసుకుంటూ ముఖ్యంగా మోజెస్ యొక్క కుమార్తె జోహన్నా మాన్సా ఆ బిడ్డ యొక్క ప్రథమ పుట్టినరోజు మరి ఇంత సంతోషంగా తల్లిదండ్రులు, తాతయ్యలు, నాయనమ్మలు, అమ్మమ్మలు అందరూ కలిసి ఎంతో చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంతో సంతోషంగా మనల్ని కూడా పిలిచారు. ఎంతోమంది దైవజనులు కూడా మన మధ్యన ఉన్నారు. ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుని మనము కార్యక్రమంలో ముందుకు వెళదాము. ఇంకెవరు అటు ఇటు తిరగొద్దు దయచేసి. ఈ సమయంలో హైదరాబాద్లో దేవుని పరిచర్య జరిగిస్తున్న దైవజనులు రాంబాబు గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుతున్నాము. తర్వాత సాక్ష్యానికి సిద్ధంగా ఉండాలని మనం పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి నాయన మానసాన్ని మీరు ప్రేమించి నాయన మరి గర్భవాసైంది మొదలుకొని తండ్రి నేటి వరకు కూడా నీ రెక్కల కింద కాచి కాపాడి ప్రభా బిడ్డకి నాయన మనుషుల దయందును, దేవుని దయందును, వాయిస్ ఎందును, జ్ఞానమందును నీ కృప చూపించి వర్ధిలింపజేస్తున్న విధానం బట్టి వందనాలు నాయన. ఈ సంవత్సరం అంతా మీరు కాపాడి తన జీవితంలో మరొక సంవత్సరమును దయాకిరీటంగా మీరు ధరింపజేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి.
దాని నిమిత్తమునైనా మరి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి ఏర్పాటు చేసిన ఈ కూడుకలో మీరు ఉండండి ప్రభా, సాక్ష్యంలోను అదేవిధంగా వాక్య పరిచయలోను జరుగుతున్న కార్యక్రమంతట్లో మీరు తోడుగా ఉండి మీ సహాయం తీర్చండి. ప్రత్యేకంగానైనా మరి ఆ ఇంటి వారిని, ఆ చిన్నబిడ్డని, ఆయన వారి తల్లిదండ్రులను, వారి యొక్క నాయనమ్మ తాతయ్యలందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు గణనామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి నా ఆత్మీయ తండ్రి అయిన నరేంద్రయ్య గారికి, మరి నా ఆత్మీయ తండ్రి జగదీశయ్య గారికి, మా ఆత్మీయ తండ్రి మరి రాంబాబాయ్ గారికి మరి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని కృప వల్ల మమ్మల్ని, మా కుటుంబాన్ని మరి ఎంతగానో ప్రేమించి దేవుడు మమ్మల్ని ఎంతగా దీవించాడు. మా కొరకు ప్రార్థన చేసిన నా ఆత్మీయ నాయకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సేవకులకి, సేవకురాళ్ళకి, నా సహోదరులకి, రక్త సంబంధులకి, స్నేహితులకి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి నా కుమారుడు మోజేషు, మరి పెద్ద బిడ్డ మరి అయినా నాకు 2 కుమారులు, 1 కుమార్తె. నా కుమారుడికి మరి నా సహోదరుడు మా అన్నగారు అమ్మాయిని వివాహం చేశాం. మరి దేవుడు ఎంతో కృప చూపించి మరి గర్భాన్ని తెరిచారు దేవుడు. మరి హాస్పిటల్కి వెళ్ళింది మొదలుకొని 6-7 నెలల వరకు మరి ఏ రిపోర్టు కూడా ఎటువంటి వ్యతిరేకత లేకుండా చాలా నార్మల్గా వెళ్ళేది. 7వ నెల వచ్చిన తర్వాత మరి ప్రతి రిపోర్టు కూడా మరి వ్యతిరేకంగా ఉండేది. మరి అవయవాలు బాగోలేదని, చాలా బలహీనతగా ఉంది లోపల బేబీ. మరి ఒకేలా తల్లి బిడ్డ ఏర్పడినా మరి నెలల తరబడి బాక్స్లో పెట్టాలని చెప్పారు డాక్టర్లు. తర్వాత మరలా 8వ నెల వచ్చిన వెంటనే మరి ఆ పేగు, బిడ్డకి తల్లికి ఉన్న పేగు బలహీనంగా ఉంది. మరి ఆహారం, ఆక్సిజన్ అందతలేదు. మరి ఆ బేబీని తీసేయాలని కూడా తెలియజేశారు. మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసాం. 8 నెలలు 5 రోజులకి మరి ఆపరేషన్ చేసి పాపను, అంతకుముందే డాక్టర్లు ఏం చెప్పారంటే అవయవాలు ఏమీ కూడా బాగోలేదని చెప్పారు. చెప్పుటకు కారణం ఏంటంటే ఇది మేనర్కు ఆ పరిస్థితులను బట్టి ఆ బేబీ పరిస్థితులు ఏం బాగోలేదని తెలియజేశారు. అయితే నెలలు గడుపుతున్నా సరే చాలా బాధాకరంగా ఉండేది. అయితే 8 నెలల 5 రోజులకే పాపను తెత్తడం జరిగింది. మరి బాక్స్లో పెట్టారు. నెలల తరబడి ఉండాలని చెప్పిన మరి డాక్టర్లు ఆశ్చర్యంగా 2-3 దినాలకే మరి ఆ బిడ్డని బయటికి ఇచ్చుటకు దేవుడు కృప చూపించాడు. మరి బిడ్డని విజయసాయి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు మరి డాక్టర్ తెలియజేసిన మాట ఏంటంటే గుండెలో హోల్ ఉందని చెప్పారు. కంటి నరాలు ఎదగలేదు. ఒక కన్ను మరి పూర్తిగా అది ఎక్కువగా బలహీనత కలిగి ఉందని, ఆ సూపు కూడా చాలా తక్కువగా కనపడుతుందని తెలియజేశారు. అవన్నీ చూసినప్పుడు చాలా బాధ కలిగింది. మరి 3-4 రోజుల్లో బాక్స్లో పెట్టి బయటికి ఇచ్చేటప్పటికే మరి నరేంద్రయ్య గారు హాస్పిటల్లో ఉండగానే వచ్చి ప్రార్థన చేశారు పెద్దయ్య గారు. తర్వాత మరి చాలా వరకు మెరుగుపట్టబడ్డది. కానీ డాక్టర్ అయితే మరి హోల్ ఉంది, తర్వాత కంటి నరాలు ఎదగలేదని తెలియజేశారు. మరి ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధ కలిగింది. మరి మోజేస్కి తెలియజేసినప్పుడు అమ్మ, మనం కొన్ని పరిస్థితులు అర్థం చేసుకోవటానికి శ్రమలు కలిగితే తప్ప మళ్ళీ అదే స్థితిలో దేవుడు విడిచిపెట్టడు, మనం ప్రార్థన చేద్దామని తెలియజేశారు. మరి అదే రీతిగా పాప చాలా చిన్నగా మరి ఒక 2 కేజీలు కూడా దగ్గరగా లేకుండా బలహీనంగా పుట్టినప్పుడు ఆ చిన్న బిడ్డకి స్నానం చేయించలేము అనే పరిస్థితులు. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూపించాడు. 2 జట్లేసాం, చిన్న 2 పళ్ళు వచ్చినాయి, కూర్చుని చూస్తున్నట్లుగా చూపించాడు దేవుడు. అయితే ఈ బిడ్డకి ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడని మేము నమ్మి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మరి డిసెంబర్ నెలలో మరి మరొక్కసారి విజయవాడ నుంచి డాక్టర్ వస్తారు. ఆ హోల్ కోసం హార్ట్కి చూపించాలని డాక్టర్ చెప్పినప్పుడు మేము తీసుకెళ్ళి చూపించినప్పుడు 4-3 నెలల్లోనే చూపించినప్పుడు హోల్ ఉందని తెలియజేశారు. తర్వాత మరలా 10వ నెల వచ్చినప్పుడు 9వ నెలకు కానీ తీసుకురమ్మని వాళ్ళు గడువు ఇచ్చినప్పుడు అదే సమయం వరకు కూడా మేము ప్రార్థన చేసిన తర్వాత పాపను తీసుకెళ్ళి మరలా టెస్ట్కి తీసుకెళ్ళినప్పుడు ఏమీ లేదని నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు దేవుడు. ఏ లోపం లేదని తెలియజేశారు. మరి కంటికి చూపించినప్పుడు కూడా మరి 100% బలహీనంగా ఉన్న బిడ్డని చాలా వరకు మరి 25% కూడా చాలా స్వస్థతని దేవుడు అనుగ్రహించి మరి చాలా ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. చాలా చిన్నగా ఉన్న ఈ బిడ్డని ప్రతీ నెల కూడా మంచి ఆరోగ్యంతో నింపి ప్రతి నెల దినదినము మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ఎదుగుదల, మరి తినే విషయం అరుగుదల,
మరి ఆమె నడిచే విధానంగా అవి ఇవి పట్టుకుని నడిచేలాగా ఇప్పుడైతే మాటలు కూడా చెప్పేసే మంచి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి మేము దేవుని సన్నిధిలో మరి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా రిపోర్టు ప్రతిదీ కూడా వ్యతిరేకంగా ఉండేది. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, ప్రభువా డాక్టర్లకే పరమ డాక్టరు, రోగులకి వైద్యుడు అయ్యా నువ్వు. ఈ డాక్టర్లందరూ అనేక రిపోర్ట్లు ఇవ్వచ్చు, కానీ నీ ఒక్కడమే సరైన రిపోర్టు రాసి మాకు ఇచ్చే దేవుడు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా మరి బిడ్డకి పరిపూర్ణంగా స్వస్థత ఇచ్చి ప్రతి విషయంలో కూడా మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించి మరి సంవత్సర కాలం అంతా కాసి మరి ఈ దినాన్న ఆయన సన్నిధిలో ఈ బిడ్డకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఈ బిడ్డని ఈ రీతిగా నిలవబెట్టిన విధానాన్ని బట్టి మరి దేవుని సన్నిధిలో మేము సాక్షులుగా నిలవబెట్టుటకు దేవుడు కృప చూపించాడు. అయితే మరి పాప అమ్మమ్మ గారు, మా వదిన గారు, మరి మా అన్నయ్య అయితే లేరు, కానీ మరి బిడ్డ గర్భం ధరించింది మొదలుకొని తన కుమార్తె ఈ పాప 5వ నెల మా ఇంటికి వచ్చే వరకు కూడా మరి ఏ రీతికైనా ఏ ఖర్చు అయినా సరే ఆ తల్లే భరించి ఏదైనా మేము ఇస్తామన్నా ఏ రోజు కూడా తీసుకోలేదు. అమ్మమ్మ కూడా చాలా మంచిగా మరి తను కూడా కష్టపడి ఈ బిడ్డ విషయంలో ప్రార్థన చేశారు. అదే కాకుండా తన పెద్దమ్మ తేజ, మరి వాళ్ళ పెదనాన్నగారు రాజేష్ గారు కూడా అనేక విషయాల్లో హాస్పిటల్ విషయంలో మేము వెళ్ళక్కర్లేకుండా కానీ వాళ్ళే ముందుకెళ్ళి మరి తీసుకురావటం ఇవన్నీ కూడా మరి దేవుని కృప వల్ల మేము ఎంతమంది ప్రయాసపడ్డా మొదటి దేవుని కృప ఉంది. తర్వాత మా ఆత్మీయ నాయకులు చేసిన ప్రార్థనలు ఉన్నాయి. ఎందుకంటే మా విషయంలో ఏది మాకు సంతోషం కలిగినా, ఒకవేళ మాకు ఏదైనా ఇబ్బంది కలిగినా అన్ని విషయాల్లో మొదటి దేవుని కృప ఉంది. తర్వాత నా ఆత్మీయ నాయకులు అన్ని విషయాల్లో మరి నరేంద్రయ్య గారేంటి, జగదీశ్ అయ్య గారేంటి, రాంబాబు అయ్య గారేంటి, తర్వాత మాకు స్నేహమైన తర్వాత రవికుమార్ అయ్య గారు కూడా అన్ని విషయాల్లో కూడా మాకు ప్రార్థనా సహాయం అందిస్తూ మరి అనేక విషయాల్లో మాకు సహకారులుగా ఉంటున్నారు. అందును బట్టి దేవుని నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. నా సహోదరులందరూ కూడా నా రక్త సంబంధులు, మరి నా సహోదరుల సంఘము అందరూ కూడా ప్రార్థన చేశారు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఇంత గొప్ప కార్యాన్ని జరిగించిన యేసయ్య నామానికి మహిమ. మరి చిన్న బిడ్డ జీవితకాలం తన బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని కోసం బ్రతికినట్లుగా దేవుని దయలోని, మనుషుల దయలోని, తల్లిదండ్రుల దయలోని వర్ధిల్లి దేవుని సన్నిధిలో నిలిచి ఆయన పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలని ఆశ. మరి అలాంటి వ్యక్తిగా దేవుడు పెంచి పెద్ద చేసినట్లుగా మరి మీరందరూ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మరి యాకోబు గారు, అన్నామణి గారి కుటుంబంలో వారి పెద్ద కుమారుడు మోజెస్ వాళ్ళ కుటుంబంలో ప్రభు ప్రేమించి ఇచ్చిన ప్రథమ బిడ్డ విషయంలో ప్రభు చేసిన ప్రతి మేలును బట్టి ఒకసారి అందరూ 2 చేతులెత్తి దేవుని నామాన్ని మహిమపడదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల మరి చాలా సమయం అవుతుంది, 9:30కే ముగించాలి అని అంటూ ఉన్నారు కనుక త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాం. చాలామంది దైవజనులు ఉన్నా మరి అందరికి అవకాశం లేదు కనుక ఒకే ప్రసంగంతో మరి ముగించడానికి ఇష్టపడుతున్నాం కనుక దయచేసి అందరూ సహకరించవలసిందిగా మీకు ప్రభు పేట మనం చేస్తున్నాము. వాక్యానికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రియమైన మా ప్రభువా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రికాలపు సమయములో ప్రభువా మరి నీ దాసుడు మోజెస్ను తన భార్యను మీరు ప్రేమించి ప్రథమ సంతానంగా మీరు ఇచ్చిన కుమార్తెను బట్టి నీకు వందనాలు అయ్యా. మరి గర్భంలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ నీ మహా గొప్ప కృపను బట్టి మీరు అందరూ చేసిన ప్రార్థనలు ఆలకించి ఈరోజు మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి పరిపూర్ణమైన స్వస్థతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా ప్రభువా నీ కుమార్తె మనుషుల దయలోనూ నీ దయలో వర్ధిల్లుచు చిన్న వయసులో నుంచి భయభక్తులు కలిగి ప్రభువా నీ కృపకు పాత్రమైన జీవితం జీవించడానికి ఆ బిడ్డకు ప్రభువా మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వయసుకు తగినటువంటి ఆరోగ్యము, వయసుకు తగినటువంటి శరీరము, బలము, శక్తి అన్ని మీరు అనుగ్రహించి కుమార్తె ద్వారా ప్రభువా నీ నామమునకు మహిమను మీరు తీసుకురండి. అలాగే నీ దాసులు నిలబెట్టి కావలసిన మాటలు ప్రభువా ఈరోజు మీరు వినిపించి ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరిని మీరు దీవించి బలపరచమని ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి.
ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక ప్రత్యేక కూడికకు మరి రీమా ఫుల్ గాస్పల్ చర్చ్ యొక్క వ్యవస్థాపకులు, నాకు మంచి స్నేహితులు, మరి ఆంధ్ర తెలంగాణలో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో బహుబలంగా వాడబడుతున్న మంచి దైవజనులు ఈ రాత్రి వాక్య సందేశం అందించడానికి మన మధ్యకు వచ్చారు కనుక ఈ సమయంలో వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. వారు వచ్చి మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. అలాగే మరి ఈ మంచి సమయంలో నన్ను ఆహ్వానించి మరి ఈ కూడికలో నన్ను వాక్య పరిచర్య కొరకు సమయాన్ని ఇచ్చిన దైవజనులు, నా ప్రియ స్నేహితులు పాస్టర్ జగదీష్ గారికి వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు రవికుమార్ గారు, రాంబాబు గారు, వీరికి కూడా నేను శుభాలు చెప్తున్నాను. ఎప్పుడు ఈ కుటుంబంలో నన్ను కూడా ఒకటిగా భావించి ఎప్పుడూ ప్రేమతో ఆహ్వానించే అన్నామని అమ్మగారు కుటుంబానికి, వారి కుమారుడు మోజెస్ గారి కుటుంబానికి కూడా, కూడి వచ్చిన ప్రియులైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తా ఉన్నాను. మన పిల్లలు మనకి చాలా ఇష్టం. వాళ్ళ కోసం వాళ్ళు పుట్టినప్పటి నుండి మన జీవితంలో వచ్చే సంతోషం, బాధ్యతలు, మార్పులు చాలా ఉంటాయి. నిజంగా చెప్పాలంటే మనకి భవిష్యత్తు మీద నిరీక్షణ, ఆశ కలిగించేది మన పిల్లలే. పిల్లలు ఏమీ లేకపోతే భవిష్యత్తు మీద ఆశని మనం కలిగి ఉండడం కష్టం. అయితే ఈ పిల్లల జీవితంలో అంటే ఇప్పుడంటే వారికి తెలియకపోవచ్చు పుట్టినరోజులు చేయడం, మనం చిన్నగా సెలబ్రేట్ చేసుకునే సందర్భాలు ఎలా ఉంటాయి. అందులోనూ దేవుడు చేసిన ఉపకారాలని ఖచ్చితంగా కృతజ్ఞతలు చెల్లించాలి, దేవుని సమాజంలో ఆయన్ని మహింపరచాలని మరి ఈ కుటుంబం పుట్టినరోజుని చేసుకుంటున్నారు. అయితే ఏంటంటే పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. మనం పిల్లల్ని ప్రేమిస్తాం కదా, వారు మనకి చాలా ముఖ్యమైన వాళ్ళు కదా. సరే చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు పిల్లలు భవిష్యత్తు తరాలకి సంబంధించి నేర్చుకోవాలన్నా, భవిష్యత్తు తరాలని కాపాడుకోవాలన్నా బైబిల్లో నుండి ఎన్నో అద్భుతమైన సంగతులు మనం చూడగలుగుతాం. సరే, ఎన్నో అద్భుతమైన సంగతులు చూస్తాం. అసలు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పిల్లలు మనకి ఎంత ముఖ్యమంటే, మొట్టమొదటగా ఆదికాండంలో 4వ అధ్యాయంలో 25, 26 వచనాలు చూసేటప్పటికి ఆదాము అవ్వల కుటుంబం చాలా విషాదంలో, దుఃఖంలో ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి దుఃఖం ఆ ఇంటిలో ఉంది. ఎందుకనంటే వాళ్ళు ఏదేనులో నుండి బయటికి పంపబడిన తర్వాత వాళ్ళకి ఉన్నటువంటి 2 కుమారులు కలిగారు. మొదటివాడి పేరు కయీను, రెండవ వాడి పేరు హేబేలు. అది మనకు తెలుసు. కానీ ఒకానొక సమయం పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై ఎవరి పనులు వారు చేసుకునే సమయంలో కయీను అంటే పెద్దవాడు తన తమ్ముడైన హేబేల్ని చంపేసి ఇక్కడే ఉండాలంటే భయపడి, ఎందుకంటే ఇది యెహోవా భూమి, ఇక్కడ దేవుడు ప్రత్యక్షుడవుతున్నాడు అనేటువంటి కారణాన్ని బట్టి అక్కడ ఉండడానికి భయపడి పారిపోయి నోదు దేశానికి వెళ్ళి కాపురం చేయడం, అక్కడ నివాసం ఉండడం మొదలుపెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఆ కుటుంబానికి ఏం నష్టం జరిగిందంటే, మంచివాడు నీతిమంతుడైన కొడుకు చనిపోయాడు. అలాగే ఇదిగో ఎలాంటి వాడు ఒకడు అని అనుకుంటే ఆ పెద్దవాడు కూడా లేకుండా పారిపోయాడు. 2 పిల్లలు లేకపోవడంతో ఆ తల్లి తండ్రుల దుఃఖం మామూలుగా ఉంటుందా చెప్పండి? భూమి మీద నాకు కలిగిన వాళ్ళు వీళ్ళే లేకుండా ఎలా బ్రతుకుతాం, ఏంటి ఆశయం ఉందని అనుకుంటా ఉన్నప్పుడు మరలా మనం చూస్తాం ఏమనంటే, ఆదాము అవ్వలకి దేవుడు ఇంకొక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయనకి అవ్వమ్మ గారు, ఇదిగో నా కుమారుడు, చంపబడినటువంటి కుమారుడు హేబేలుకి బదులు ఇంకొక కొడుకునిచ్చాడు దేవుడు అని అనుకుని ఆయనకి షేతు అని పేరు పెట్టింది. షేతు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయనకు కూడా వివాహం జరిగింది. ఆ వివాహం అయిన తర్వాత ఆయనకు కూడా కొడుకు పుట్టాడు. ఫస్ట్ అంటే ఇది 3వ తరం అన్నమాట. కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టగానే ఆయన ఏం చేశాడు అంటే, నంబర్ 1 ఎనోషు అని పేరు పెట్టాడు. ఏం పేరు? ఎనోషు. రెండోది ఏం జరిగింది అంటే, యెహోవా నామంలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇదేంటి,
కొడుకు పుట్టాకంటే కొడుకు పుట్టాక ప్రార్థన చేయడం మొదలైంది. కారణం ఏంటంటే తను బ్రతికిన చిన్నప్పటి నుండి పెరిగినప్పుడు తన తల్లి దుఃఖాన్ని కళ్ళారా చూశాడు. ఎన్నిసార్లు ఆ తల్లి విలపించేదో, ఇదిగో ఎంతో మంచాడు చిన్నాడు, పెద్దవాడి చేతిలో చచ్చిపోయాడు. ఇదంతా ఎందుకు అంటే ప్రభువు లేకే, నేను చేసిన పొరపాటే. ఏదేనులో నుండి దేవుడి మాట వినక ఆయన దగ్గరని దూరం అయిపోయాం గనక ఏమైంది, దేవుడు లేకే ఇంత నాశనం వచ్చేసింది, దేవుడు లేక ఈ కీడంతా వచ్చేసింది అని ఎప్పుడూ చెప్పుకునేది ఆమె. అందుకనే ఆమె దుఃఖాన్ని చిన్నప్పటి నుండి చూసిన వాడు తనకి కూడా ఒక కొడుకు పుట్టేటప్పటికి భయం వేసింది. ఏంటంటే నా కొడుక్కి నా అన్నలకు వచ్చిన పరిస్థితి రాకూడదు, నా కొడుకు జీవితంలో నాశనం కీడు ఉండకూడదు అని తను ఆశపడి ఇష్టపడి ప్రభువుని పిలవడం మొదలుపెట్టాడు. అందుకే మొట్టమొదటి ప్రార్థన అంటే కాల్ అపాన్ ద లార్డ్ అని అర్థం. అంటే బైబిల్లో మొదట్లో ప్రార్థన అనే మాటకి అర్థం ఏంటంటే ప్రభువుని పిలవడం, దేవుడిని పిలవడం. అయ్యా నీవు కావాలి, నీవు లేకపోతే మా జీవితాల్లో క్షేమం లేదు, నీవు లేకపోతే మా పిల్లలకి భవిష్యత్తు లేదు, నీవు లేకపోతే ద్వేషాలతో నిండిపోతాం, నాశనం తెచ్చుకుంటాం, కాబట్టి ఎవరు కావాలి, నీవు కావాలయ్యా అని పిలవడం మొదలుపెట్టాడు. సో అప్పటి నుండి చాలా సందర్భాల్లో చూస్తాం ప్రార్థన అంటే అదే మాట వాడారు, కాల్ అపాన్, పిలవడం, ప్రభువుని పిలవడం. అయ్యా నా అందుకే ఏ సందర్భం అన్నారా అని, ఇదిగో ఏ ముఖ్యమైన విషయం తలపెట్టుని మనం ప్రార్థన చేస్తాం. ఎందుకని ప్రభువుని పిలుస్తాం. నీవు లేకపోతే ఎలా ప్రభువా, నా బిడ్డల జీవితాన్ని నీవు దీవించకపోతే ఎలా నాయనా అని ప్రభువుని పిలుస్తూ ఉంటాం. అందుకే మనం నేర్చుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు కొరకు, జీవితాల కొరకు ప్రార్థన చేయడం అనేది మనకి తప్పనిసరి అవ్వాలి. జీవితంలో ప్రతి ప్రాముఖ్యమైన సందర్భంలోనూ ప్రభువుని పిలవడం నేర్చుకోవాలి. సరే, అందుకే చూడండి పిల్లలు ఎంత ముఖ్యం అంటే అప్పటి వరకు లేనిది కొత్తగా ప్రార్థన చేయడం మొదలైంది. అందుకే పిల్లలతోనే మన జీవితంలో ఎన్నో అనుభవాలు మొదలవుతాయి. సరే, ఇంకొకటి ఏంటంటే మనందరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. ఏంటంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాం, ఇదిగో వారు కలిసి కాపురం చేశారు, దానివల్ల వారికి సంతానం కలిగింది అని అనుకుంటాం. నిజమే అది. అదే సమయంలో ఇంకొక విషయం నేను మీకు చెప్పాలి. ఏంటంటే వారు కలిసి కాపురం చేసి సంతానం కలిగినప్పటికీ పిల్లలు దేవుడిచ్చే బహుమానం. పిల్లలు ఎవరిచ్చే బహుమానం? ఆ వాక్యం చదివి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే 127వ కీర్తన 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానమే, కాబట్టి కుమారులే గ్రేటు, కుమార్తెలు కాదు అని మనకి తగ్గట్టు మనం అన్వయించుకుంటూ ఉంటాం. వాస్తవానికి చిల్డ్రన్ ఆర్ ద హెరిటేజ్, చిల్డ్రన్ ఆర్ ద గిఫ్ట్ అన్నాడంటే పిల్లలు దేవుడిచ్చే స్వాస్థ్యం, పిల్లలు దేవుడిచ్చే బహుమానం అని రాయబడి ఉంటుంది. అమ్మాయి గ్రేటు, అబ్బాయి గ్రేటు, అమ్మాయి కాదు అని కాదు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అలాంటి అభిప్రాయాలు ఉంటే మానుకోండి. కానీ దేవుడు మనకిచ్చిన బహుమానాల్లో శ్రేష్టమైన బహుమానం, మొదటి బహుమానం ఒక వ్యక్తి జీవితంలో దేవుడిచ్చేటటువంటి బహుమానం ఏంటంటే మొట్టమొదటి బహుమానం మంచి భార్య. అందుకే సుబుద్ధి కలిగిన భార్య యెహోవా దానం అన్నాడు. రెండవది దేవుడిచ్చే శ్రేష్టమైన బహుమానాల్లో పిల్లలే. ఎందుకంటే సంతోషాలు, లేకపోతే ఇష్టాలు, కష్టపడడం, ఏం చేయడం అన్నీ పిల్లల భవిష్యత్తుతోనే ముడిపడి ఉంటాయి. పిల్లలతోనే జీవితం కంటిన్యూ అయిపోద్ది. కాబట్టి పిల్లలు బహుమానమా కాదా చెప్పండి. చాలాసార్లు మన పిల్లల్ని చూసి తిడతా ఉంటారే, నువ్వు పనికిరానాడా, మొదలష్టపోడా, ఇలా బాగా తిట్టగలరు మీరు బాగా. ఏంటంటే మరి దేవుడిచ్చే బహుమానం అయినప్పుడు వాళ్ళని శపించవచ్చా అమ్మ చెప్పండి. ఒకరోజు ఓ సందర్భం చెప్తాను. ఒక వ్యక్తి ఆయన నేను శాపాల కోసం వాక్యం చెప్పి విడుదల ప్రార్థన చేసినప్పుడు నా దగ్గరికి వచ్చాడు. బోరున ఏడుస్తున్నాడు. ఏంటంటే ఇన్ని రోజులు అసలు నా బ్రతికెందుకు ఎలా ఉందో నాకు అర్థం కాలేదు పాస్టర్ గారు. ఈరోజు నాకు అర్థమైంది. మా నాన్న ఎప్పుడూ చూడండి నన్ను చాలా తేడాగా చూసేవాడు, ఇష్టానికి దూషించేవాడు. అరే నువ్వు దేశదిమ్మరు అయిపోతావురా, నాశనం అయిపోతావురా అనేవాడు. అందువలన ఏం జరిగిందంటే నేను 10వ క్లాస్ అయిపోగానే మా ఊరు వదిలేసి వచ్చాను. చాలా తినడానికి లేక ఇబ్బందులు పడ్డాను, పని నేర్చుకున్నాను. అయినా సరే ఉండడానికి రూమ్ ఉండేది కాదు. షాపులు బయట
పడుకొని నైట్ మధ్యరాత్రిలో ఇంక రెండో జత బట్టలు కూడా లేవు, అవి ఉతుక్కొని ఆరపెట్టుకొని అక్కడే పడుకొని వాన ఎండ నానా బాధలు పడేవాడిని. ఏంటి నా బ్రతుకు అనుకునేవాడిని. ఈ వాక్యం విన్న తర్వాత నా జీవితంలో విడుదల కలిగింది. నిజమే, ఇప్పుడు ఆయన చాలా సంపన్న స్థితిలో ఉన్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, చాలామంది తల్లిదండ్రులు పిల్లలు దేవుడు వారికి ఇచ్చే బహుమానం అని ఎరగక ఇష్టానుసారంగా దీవించాల్సిన వాళ్ళని దూషిస్తూ ఉన్నారు, శపిస్తూ ఉన్నారు. పిల్లల్ని వారి భవిష్యత్తుని కనీసం దృష్టిలో పెట్టుకోవట్లేదు. చాలాసార్లు ఇదిగో ఒక సందర్భం చెప్తాను. ఒక అమ్మగారు నా దగ్గరకు వచ్చింది. ఆమె, అయ్యా నా కొడుకు మాటింటలేదు, ఆయన కోసం మీరు ప్రార్థన చేయాలి. అసలు ఆమె కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంది. నేను అడిగాను, నీకు నీ బిడ్డని శపించే అలవాటు ఉందా అంటే, శపించడం అంటే ఏంటండి, తిడతావు గారే, నువ్వు నాశనం అయిపోతావురా, పాడైపోతావురా, నువ్వు పనికిరానేడువిరా, నువ్వు దొంగవురా, ఇవన్నీ మన ముద్దు మాటలు అనమాట. సో ఇలా తిట్టావుగా అంటే, అవునండి, నువ్వేం తిట్టావో అదే జరిగింది, ఇప్పుడు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను నేను. కనీసం పిల్లలుగా మనలో చాలామందికి వారిని ఇదిగో దేవుడిచ్చిన బహుమానం కదా, వారిని జాగ్రత్తగా పెంచాలి, వారిని ఆశీర్వదించాలని మీకు తెలియడం లేదు. అది నేటి తరం నేర్చుకోవాల్సిన విషయం. నేను ఒక ఉదాహరణ చెప్తాను. యూదులు ప్రపంచంలో అతి ఎక్కువ శ్రమలు పొందిన వాళ్ళు. యుద్ధాలు 45 సార్లు వాళ్ళ దేశం మీద యుద్ధాలు వచ్చాయి. ఇదిగో ఎన్నోసార్లు ఆ దేశంలోనే వాళ్ళు లేకుండా పరాయి దేశాలకి వలస వెళ్ళిపోవాల్సి వచ్చింది. క్రీస్తు 70వ సంవత్సరంలో అయితే 110 దేశాలకు వలస వెళ్ళిపోయారు. అలాంటిది 110 దేశాలకు వలస వెళ్ళి చెదిరిపోతే అసలు వాళ్ళ జాతి ఉంటుందా, భాష ఉంటుందా, లేకపోతే దేవుడు భక్తి ఉంటాయా? కానీ ఆశ్చర్యం ఏంటంటే దేవుని హస్తం వారి జీవితాల్లో పనిచేసింది కనుక 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆశ్చర్యకరంగా మళ్ళా సమకూర్చబడ్డాడు. దేవుడి మాటలు ఎంత శక్తివంతమైనవో తెలుసుకోవాలంటే ఆ దేశాన్ని చూసి తెలుసుకోవచ్చు. అయితే అంత చిన్న దేశం, అన్ని కోట్ల మంది చంపబడ్డారు. అయినా సరే ప్రపంచంలో అతి ఎక్కువ స్టార్టప్స్ అంటే మనం కొత్త కంపెనీలన్నీ ఆ దేశం నుండే వస్తాయి. మనం వాడుకున్నటువంటి సెల్ ఫోన్, ఈరోజు మనం వాడుకుంటున్న మందులు, సెలైన్, ఇలాంటివన్నీ ఆ దేశం లేకపోతే లేవు. ప్రపంచంలో ఎక్కువ మంది నోబెల్ ప్రైజులు సంపాదించిన వారు ఆ దేశంలోనే ఉన్నారు. కారణం ఏంటంటే, మేము ముందుకెళ్ళకి ఇంకొంచెం వివరంగా చెప్తాను. ఫస్ట్ కారణం ఏంటంటే, ఆ తల్లిదండ్రులు ఎప్పుడూ బిడ్డల్ని దీవించే అలవాటు కలిగి ఉంటారు. పిల్లలు బయటికి వెళ్తున్నారు, అమ్మా నాన్నకు పని మీద వెళ్తున్నా అంటే, మనమైతే ఏమంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నామంటే, ఎదిగో ఏమన్నా మార్కులు తక్కువ వచ్చినాయా తాట తీస్తామంటాం మనం. కానీ వాళ్ళ విధానం అలా కాదు. దేవుడు నీకు తోడయుండునుగాక, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి దీవిస్తాడు అని పంపిస్తారు. నిజంగా అందుకే వారి జీవితాల్లో బిడ్డల జీవితాలు దీవించబడుతూ వచ్చాయి. అదొక కారణం. ఇంకొక కారణం ఏంటో ముందుకెళ్ళాక చెప్తాను. అలాగే దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడు అని చెప్పడానికి బైబిల్ చదివితే ఎన్ని సంఘటనలు, ఇవ్వకముందే ఆయన పిల్లల భవిష్యత్తుని ఎరిగిన దేవుడని చెప్పడానికి ఎన్నో సంఘటనలు కనపడతాయి. ఎందుకనంటే అబ్రహాంకి ఆదికాండంలో 18వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, మరలా ఏడాది వస్తానయ్యా, వచ్చేటప్పటికి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు. 99 ఏళ్ల వయసులో ఆ మాట చెప్పాడు ప్రభువు. కానీ మళ్ళా వచ్చేటప్పటికి కుమారుడు ఉన్నాడు. అంటే పిల్లల్ని మనం కంటాం రైటే, కానీ పిల్లల్ని ఇవ్వడం కానీ, వారిని ఆశీర్వదించడం కానీ, వారి కోసం మంచి ఉద్దేశాలు కలిగి నెరవేర్చడం కానీ దేవుడు చేస్తాడు. అందుకనే పిల్లలు దేవుడిచ్చే బహుమానమా కాదా? నిశ్చయంగా దేవుడిచ్చే బహుమానమే. ఇంకొక మాట కూడా చెప్తాను. అబ్రహాం గారి కొడుకు ఇస్సాకుకి పెళ్ళైన తర్వాత తన భార్య గర్భంలో ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడున్నట్టు స్కానింగ్లు ప్రాబ్లం ఇగో లేకపోతే ఎక్స్రేలు లేవు అప్పుడు. అయితే ఆమె ప్రార్థన చేస్తుంది, ప్రభు దగ్గర విచారణ చేస్తుంటే ప్రభు అన్నాడమ్మా, నీ గర్భంలో 2 కుమారులు ఉన్నారు. కానీ ఇదిగో ఇదేంటంటే అప్పట్లో పెద్దవాడే ఇంట్లో అందరు జ్యేష్ఠుడు, ఆస్తి హక్కుల్లో అయిన అన్నిట్లో పెద్దవాడికే హక్కులు. కానీ ఏమంటున్నాడు అంటే, ఈయన చిన్నవాడే జ్యేష్ఠుడు అవుతాడు, పెద్దవాడు దాసుడైపోతాడు అన్నాడు. నిజమే కదా. వారు ఎన్ని అనుకున్నా, తండ్రి ఎన్ని ఉద్దేశించినా, పిల్లల్ని ఇచ్చిన దేవుడు వారి కోసం ఆ ఉద్దేశం కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నెంబర్ 1 ఇందులో నేర్చుకుంటున్నాం, పిల్లలు ప్రాముఖ్యం. వారి కోసం ప్రార్థన అనేది అసలు ఈరోజు ఇంతమంది ప్రార్థనలు చేస్తున్నాం కదా, మాట్లాడితే ప్రార్థన అంటున్నాం కదా, పిల్లల కోసమే స్టార్ట్ అయింది ప్రార్థన. నెంబర్ 2 పిల్లలు దేవుడిచ్చే బహుమానమే.
అందుకే బైబిల్ అంతా స్టోరీస్ కనిపిస్తాయి. ఎలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంతానాన్ని ఇవ్వడం, ఇదిగో గొడ్రాలనుకున్న వారి యొక్క గర్భాన్ని తెరవడం బైబిల్లో కనబడుతుంది. అది స్పష్టంగా తెలియజేస్తుంది పిల్లల్ని, సంతానాన్ని ఇచ్చేవాడు దేవుడని. దేవుడు పిల్లల్ని ఇచ్చాడంటే ఎలా పడితే అలా పెంచడానికి ఇవ్వలా, ఆయన ఒక ఉద్దేశంతో ఇచ్చాడు. అందుకే దావీదు భక్తుడు మా ప్రపంచ చరిత్రలో గొప్ప మహారాజు ఆయన ఒక అంత రాజ్యం స్థిరపడిన తర్వాత మందిరం కట్టాలి అనుకున్నాడు. అనుకుంటే ప్రభు ఆయనతో మాట్లాడాడు, నీ చేతులు మందిరం కట్టొద్దు దావీదు, నేను ఒక కుమారుడిని ఇస్తాను. ఆ కుమారుడు ఎలా ఉంటాడంటే అతనికి చుట్టూ శత్రువులు ఉండరు, నేను నెమ్మదిస్తా. అతడికి సొలొమోన్ అని పేరు పెడతారు. సొలొమోన్ అంటే నెమ్మది. ఇంకోటి ఏంటంటే అతడు నా నామం కోసం మందిరం కట్టిస్తాడు అని చెప్పడం మొదలుపెట్టాడు. ఇది మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 22:9-10 మనం చూస్తాం. అంటే దేవుడు నీ కొడుకునిస్తాను, అతను ఈ పని చేస్తాడు అని చెప్పినవాడు దేవుడు. అందుకే చూడండి ప్రియులారా, సొలొమోను ఇంకా చాలామంది ఉన్న సొలొమోనును రాజుని చేశారు ప్రియులారా. అందుకే నేను మీకు మాట చెప్తున్నా, ఈ కొడుకు పుడితే ఏం చేస్తాడట, మందిరం కడతాడు. సొలొమోను ఎలా మందిరం కట్టాడో తెలుసా? ప్రపంచ చరిత్రలో ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఎవరూ కట్టలేనంత అద్భుతంగా కట్టాడు. మా చర్చ్లో హైటెక్ సిటీ కట్టేటప్పుడు బెస్ట్ ఇంజనీర్ అవార్డు, ఆ తర్వాత ఇంకో పెద్ద బిల్డింగ్ కట్టేటప్పుడు బెస్ట్ ఇంజనీర్ అవార్డు వచ్చిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో మాట్లాడుతూ సొలొమోన్ లాగా మందిరం కడతారా అని అడిగాను నేను. ఎందుకంటే సొలొమోను ఎలా కట్టాడో తెలుసా? అది దాదాపు పెద్ద కొండ మీద కట్టాడు మందిరాన్ని. చుట్టూ ఆ కొండ ఎలా ఉంటుందో తెలుసు మీకు, ఒక చోట డౌను, ఒక చోట ఎత్తు. చుట్టూ ఏం చేయాల్సి వచ్చింది, గోడ కట్టించి లెవెల్ చేయాల్సి వచ్చింది. ఒక్కొక్క చోట 200 అడుగులు ఎత్తు గోడ కట్టాడు, ఒక్కొక్క చోట 10 అడుగులు కట్టాడు, ఒక చోట 50 అడుగులు, ఒక చోట 90 అడుగులు, ఒక చోట 150 అడుగులు. అంటే ఆ గోడ కట్టి పైన లెవెల్ చేశాడు ఫస్ట్. నిజంగా ఈరోజు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత 200 అడుగులు ఎత్తు గోడ కట్టిన వాళ్ళు చూసామా మనం? చూడలేదు. కనీసం అంత ఎత్తు గోడ కట్టి నిలపగలిగిన వాళ్ళని చూడలేదు. కానీ ఆయన ఆ రోజు కట్టిన ఇప్పటికి ఉన్నాయి, 3000 సంవత్సరాల నాటికి ఇంకా నిలబడి ఉన్నాయి. అంతేకాదు వాటర్ కావాలి, మందిరం కడితే ఎక్కడి నుండో జనాలు వచ్చేస్తారు, లక్షల మంది. బెత్లెహేమ్ నుండి అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై ఏర్పాటు చేశాడు. అదే కాకుండా చాలా నీళ్ళ నిల్వలు ఉంచాడు. ఇంకా ఎంత బాగా కట్టాడంటే మందిరం కట్టినప్పుడు చిన్న సుత్తి ఊలి కూడా వాడలా. ఇక్కడ చాలామంది మేస్త్రులు ఉన్నారు, లేకపోతే ఇంజనీర్లు ఉన్నారేమో. మీరు సుత్తి ఊలి పనిముట్టు, ఇనప పనిముట్లు లేకుండా చిన్న బిల్డింగ్ కట్టగలరా? నెవర్. కానీ ఆయన ప్రతి రాయిని క్వారీలో ఒక రాయి మిస్ అవ్వకుండా, మిల్లీమీటర్ తేడా లేకుండా కరెక్ట్గా కట్ చేసి తీసుకొచ్చి ఆ స్థలంలో ప్రతి రాయిని దేని ప్లేస్లో అది కూర్చోబెట్టాడు. ఇంకా చెప్పాలంటే దానికి లోపల వుడెన్ ప్యానలింగ్ చేశారు, దేవదారు కర్రతో లోపల వుడెన్ ప్యానల్స్. దానికి స్క్రూలకు కూడా రంధ్రాలు చేయడానికి ఏది ఇనప పనిముట్లు వాడలా ముందే రెడీ చేసుకున్నాడు. అలాగే మందిరం కట్టడానికి 32 టన్నుల బంగారం వాడారు. రియలీ. అందుకే ప్రపంచ చరిత్రలో అలా కట్టిన వాళ్ళు ఎవరు లేరు. మీరు చెప్పండి, దేవుడు ముందే నిర్ణయించి నా మందిరం కడతాడని ఇస్తే ఆ కొడుకు అంత గొప్పగా కట్టాడు. మీకు కూడా అంతే. దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చాడంటే మన ప్లాన్లు మనం వేస్తుంటాం, కానీ ప్రభువా నీ చిత్తం ఏంటి, ఎలా నడవాలని అడిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ పిల్లల్ని దేవుడు ఉద్దేశాల ప్రకారం పెంచితే ప్రపంచం మర్చిపోలేని ఉన్నత వ్యక్తులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. సరే, అందుకే కీర్తనకారుడు అంటాడు ఏమనంటే, నేను నీ పిండాన్ని అయి ఉంటే నీ కళ్ళు చూసాయి, అసలు నా రోజుల్లో ఒకటైనా కాకముందు నా బ్రతుకంతా నీ గ్రంథంలో రాసేసుకున్నావు అన్నాడు. అవును కదా? సో పిల్లల్ని చాలాసార్లు దేవుడు ఒక ఉద్దేశంతో దేవుడే ఇచ్చాడు. ఇవ్వడం కూడా ఏదో సరదా కోసం ఇవ్వలా, ఒక గొప్ప ఉద్దేశం కోసం ఇచ్చాడు. అందుకనే వారిని దూషించొద్దు, వారిని శపించొద్దు. దేవుని సంకల్పాల్లో పిల్లల్ని పెంచాలి. సరే, పిల్లల్ని ఎలా పెంచాలో నేను ఒక 5 లేదా 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. పిల్లల్ని ఎలా పెంచాలో నేను మీకు చెప్తాను. సాధారణంగా మనందరికీ పిల్లలంటే ఇష్టం కదా, వాళ్ళ కోసం ఏమైనా చేస్తుంటాం కదా, అన్నీ చేస్తాం. నిజమైంది, అవసరమైంది నేర్పించాం. ఏంటంటే దేవుడంటే భయాన్ని నేర్పిస్తావా? ఎంతమంది చెప్పండి. నిజంగా నేను ఒక సందర్భం చెప్తాను. ఒక ఇంటికి వెళ్ళాను.
వాళ్ళు ఇంటికి వెళ్ళగానే వాళ్ళు మా అమ్మమ్మ గారండి ఎంత ప్రార్థనా పర్రాలు అనుకున్నారు. ఇదిగో మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే చాలు మా అమ్మమ్మ నేను ప్రార్థన చేస్తానంటది. ఆమె ప్రార్థన చేస్తుందండి, దేవుడు కార్యాలు చేస్తుంటాడు. ఇదిగో మా మా అమ్మకి ప్రాబ్లం వచ్చినా, మా పిన్నికి ప్రాబ్లం వచ్చినా, మా బాబాయికి ప్రాబ్లం వచ్చినా, మా అమ్మకి అందరూ ఆమె ప్రార్థన చేస్తుంటుందండి అని నేను అడిగాను. అయితే మంచిదే, మీ అమ్మమ్మ గారు నేనే ప్రార్థన చేస్తానని ఎందుకు చెప్పారు, మీరు ఎవరికి ప్రార్థన నేర్పలేదా అన్నాను నేను. మీ అమ్మమ్మ గారిలాగా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరా? మీ అమ్మల్లో కానీ మామయ్యల్లో కానీ ఎవరు లేరా? లేరు. మీలో ఎవరు ప్రార్థన నేర్చుకోలేదు? లేదు. మీ అమ్మమ్మ గారి వయసు ఎంత ఉంటుందండి? 86, 87. ఓకే ప్రభు అంటే పిలవాలని నేను అంటున్నా. ప్రభు ఆమెను పిలిస్తే మరి మీ ఇంట్లో ప్రార్థన ఉంటుందా? లేదు, ఆన్సర్ లేదు. చాలాసార్లు ఏంటంటే ఇది ఎందుకు ఇది చెప్తున్నానంటే మనలో చాలామందికి నేను చర్చికి వెళ్తే చాలు, లేకపోతే నేను ప్రార్థన చేస్తే చాలన్న భావం కలుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీవెలా భక్తిపరుడు అయి ఉంటావో నీ పిల్లల్ని అలా భక్తిపరుడుగా పెంచితేనే అది ఆశీర్వాదం, అది క్షేమం, వారికి మేలు. మీకు అర్థమయ్యేందుకు ఒక మాట చెప్తాను బైబిల్లో నుండి. దేవుడు అబ్రహాముని దర్శించడానికి వచ్చిన సందర్భం ఆదికాండంలో 18వ అధ్యాయంలో చూస్తాం. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో ఉన్నప్పుడు అబ్రహాం ఇంటికి ప్రభు వచ్చాడు. ఎంత భాగ్యం కదా! ఒక మనుషుడికి ఆతిథ్యం ఇచ్చినట్టు దేవుడికి ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాం. ఆయన తర్వాత ప్రభు వెళ్ళిపోతుంటే ఈయన అక్కడే వెళ్ళి నిలబడి ఆయనతో ప్రభుతో మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుతుంటే అబ్రహాం మాట్లాడుతున్నంతసేపు ప్రభు వెళ్ళిపోలా, దూతలు వెళ్ళిపోయారు, ప్రభు వెళ్ళిపోలా. చూడండి, దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే అది ఎంత ముఖ్యమైన సందర్భం కానివ్వండి, ఎంత లోకం మీదకి కీడు తెప్పించబోతున్న సందర్భం కావచ్చు, నువ్వు నిలబడి ఉంటే దేవుడు నిన్ను ఎప్పుడు దాటి వెళ్ళడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నిన్ను దాటి వెళ్ళడు. ఆయన మనకిచ్చే వాల్యూ అది, మనమే ఆయనకి విలువ ఇవ్వటం లేదు. ఆయన దాటి అబ్రహాంతో మాట్లాడుతుంటే ఆయన హృదయాన్ని చూశాడు. ఎందుకంటే మనుషులుగా మనం ఏం చేస్తాం, పైరూపాన్ని చూస్తాం. ఈ అమ్మగారి శారీ చాలా బాగుంది, అయ్యగారి సెంట్ బాగుంది, లేకపోతే ఇదిగో ఈ షూ బాగున్నాయి, పైరూపాన్ని చూస్తాం. మనకు అంతకంటే ఎక్కువ చూడడం తెలియదు కదా. కానీ ప్రభు ఎప్పుడైనా సరే ఏం చూస్తారు? యెహోవా నరులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయం చూస్తే అబ్రహాంలో అప్పటికే చెప్పాడు నీ కొడుకునిస్తానని. అబ్రహాంలో దేవుడికి విశేషం కనిపించింది. ఏంటా విశేషం అంటే, అబ్రహాము నేనంటే భయభక్తులు కలిగిన వాడు, అబ్రహాం నన్ను ప్రేమించేవాడు, కేవలం ఆయనొక్కడే నా మార్గంలో నడవడో, నేను సంతానం ఇస్తే పిల్లలు వారి పిల్లల్ని కూడా నేనంటే భయభక్తులు కలిగిన వారిగా పెంచుతాడు అని ప్రభువు చూశాడు. ఎప్పుడైతే అది చూశాడో వెంటనే ఆయన మనసులో అనుకున్నాడు, నేను చెయ్యబోయేది అబ్రహాముకి దాస్తానా అంటే. చూడండి, పిల్లల్ని దైవ మార్గంలో పెంచాలన్న హృదయం ఎప్పుడైతే ఆ తండ్రికి తల్లికి ఉంటుందో, వాళ్ళ భవిష్యత్తుని గురించి కూడా చెప్పడానికి ఒక ప్రవక్తల్లాగా దేవుడు చేసేస్తాడు. అందుకే సొదొమ గొమొర్రాలు నాశనం చేయబోతున్నానయ్యా అన్నాడు. చూడండి, చాలాసార్లు దేవుడు మాట్లాడాలనుకుంటాం, తర్వాత తరాల కోసం మనలో భారం లేకపోతే దైవ ప్రత్యక్షలు ఎందుకు వస్తాయి? నీ తరం వరకే బాగుండి నాశనం అయిపోతుంటే తర్వాత తరాల కోసం ఏమాత్రం భారం లేకపోతే దేవుడు ఎలా మాట్లాడతాడు? అంతే కదా. అందుకే ఈరోజు ఈ జన్మదినాన చెప్తున్నాను ఏమనంటే, మీకంటే మీ తర్వాత తరాలు శక్తివంతులు అవ్వాలి. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం మా ప్రియబిడ్డ మీద, మీ పిల్లలందరి మీద ఉండునుగాక. థ్యాంక్ యూ. ఈ సందేశాన్ని తక్కువ సమయంలో మనకు అందించిన దైవజనులకు ఈ కుటుంబం తరపు నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మోజెసు అలాగే తన భార్య ఇరువురు కలిసి కుమార్తెను తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాము.
Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. యవన కాలంలో మీరు ఇచ్చిన బహుమానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నా ప్రభువా, చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఎన్నో బలహీనతలు వచ్చినా ఈరోజు నాయన బలవంతుని చేతిలో బాణం వలె ఆ బిడ్డను మీరు నిలబెట్టి ఈ మొదటి పుట్టినరోజు అయా సంఘము సేవకులు బంధువులు ఎదుట ఘనముగా చేసుకోవడానికి ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలయ్యా. ఎందుకంటే నాయన నువ్వెంత గొప్ప దేవుడివో, నీ బిడ్డల పట్ల మీరు చేస్తున్న మేలులు సకల జనుల ఎదుట చెప్పమన్నావు కదా నాయన. నీ బిడ్డలు వారి కుటుంబంలో మొట్టమొదటి చక్కటి మనవరాలను ఇచ్చినందుకు అయా సేవకులు కుటుంబంలో మీరు చేసిన మేలులను బట్టి అయ్యా ప్రభువా, సంఘము ఎదుట ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రజల ఎదుట నీ బిడ్డల సాక్షార్థముగా ఈరోజు ఇంత ఘనముగా నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నారు. భోజనము చేసినా పానము చేసినా అది నీకే మహిమ రావాలన్నావు. సేవకులు నిలబెట్టి చక్కటి వర్తమానం ద్వారా నాయన నీ బిడ్డలతో మాట్లాడావు. నీ దయలో పెద్దల దయలో వర్ధిల్లి నీ దీవులతో నీ కృపతో నింపమని నాయన ఈ సమయములు కేకును కట్ చేస్తుండగా నీ దీవెన నీ ఆశీర్వాదం నీ బిడ్డ మీద ఉంచమని నజరేయుడైన యేసు శక్తిగల నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday in the sun from tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to
Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday in the sun from tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the star from tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. గొప్ప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిగించినటువంటి మరి కుటుంబ సభ్యులకు, అలాగే ముఖ్యంగా చిన్న బిడ్డకు, తల్లిదండ్రులకు, కూడి ఉన్న మనందరికీ ఆయన కృపా సన్నిధి సదాకాలము తోడేని నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. అందరికి ఇక్కడే భోజనాలు ఉన్నాయి కనుక అందరూ భోజనాలు చేసి వెళ్ళాలని మనం చేస్తున్నారు. అలాగే ఇక్కడ బిడ్డను దీవించాలనుకున్న వాళ్ళు వేదిక మీదకి వచ్చి వారిని ఆశీర్వదించి వెళ్ళాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. తృష్ణ కలిగున్నా ఆరాధించాలని ఆత్మతో సత్యముతో నా పూర్ణ హృదయముతో నిన్ను కనపరచాలని ఏ రాగమో తెలియదు, ఏ తాళమో తెలియదు, ఏమని పాడను నిన్ను ఎంతని పొగడెదను యేసయ్యా, 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 యేసయ్యా. ఓటములలో ఓదార్పువై ఓర్పు నేర్పించావయా, వేదనలలో విశ్రాంతివై వెన్నంటే నిలిచావయా. జీవితం నీదయా నాదన్నదే
కదా యేసయ్యా 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 నీ చేతితో చేసావులే నీ రూపమిచ్చావులే నా చెంతకే చేరావులే నా సొంతమయ్యావులే మాటలే లేవయా అర్థమే కాదయా ఈ శిల కోసం బలియాగమా యేసయ్యా ఆ ఆ ఆ యేసయ్యా ఆ ఆ యేసయ్యా ఆ ఆ యేసయ్యా ఆ ఆ పునరుద్ధరుడా నీకే మహిమ యేసయ్యా